పరిశుద్ధుడా యేసయ్యా మరొకసారి వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మేము మధ్య ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవాలి. విధంగా చేయండి. ప్రజలను ప్రతి ఒక్కరికి దయచేసి మీ మాటకు మీ వాక్యాన్ని మాకు వినిపించమని యేసయ్యా పరిశుద్ధుడా ప్రార్థించి వేడుకొంచున్నాం. ఆమేన్. 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు దేవుని చెప్పే ప్రభునందు అనే మాటను చూసాం. ఈరోజు రెండో భాగాన్ని చూస్తాం. ఏంటంటే 6, 7 వచనాలు ప్రార్థన యొక్క శక్తి గురించి మనం నేర్చుకుందాం. కనుక 1వ వచనంలో మనం చూసేది ఏంటంటే ప్రభువు స్థిరంగా ప్రభునందు మనం స్థిరంగా ఉండాలని 1వ వచనంలో చూసాం. 2వ వచనము 3వ వచనం ఏం నేర్చుకుంటే ప్రభువులు ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు స్త్రీల మధ్య మన సమాధానం లేకుంటే. ఆ తర్వాత 4వ వచనం చూసాం ఏంటంటే ప్రభులో ఆనందించుడు, ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించిన విషయం చూసాం. అయితే ఈరోజు మనం 5వ వచనం నుండి 7వ వచనాన్ని ధ్యానిస్తాం. 5వ వచనంలో మీ సౌమ్యత స్పష్టంగా ఉండనివ్వండి అనగా మీ సహనం గురించి మాట్లాడుతున్నారు. మరి అదే వచనంలో దేని గురించి చింత చెందకుడి అనే విషయాన్ని కూడా చెప్తాను. అంతేకాకుండా మరి అదే మాట 8వ వచనంలో ప్రార్థనలో నిలకడగా ఉంటుంది. వీటిని ధ్యానిస్తాం మనం. కనుక పోయిన వారము 4 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మనము 5వ వచనం ధ్యానిస్తాం. 5వ వచనం చూద్దాం. 5వ వచనం గమనించినట్లయితే అక్కడ కొన్ని ముఖ్యంగా 5వ వచనం మనం మరొకసారి చదవండి. చాలా మీ సౌమ్యత లేదా సాధన స్పష్టంగా ఉండనివ్వండి. ఎందుకంటే ఇక్కడ ఆదేశం ఇవ్వబడ్డది. ఆదేశం ఇతరుల పట్ల మన వైఖరి సంబంధించినది. కనుక మనకు వైఖరి ఎలా ఉండాలంటే మృదువైనదిగా ఉండాలి అనే పదాన్ని ఇక్కడ వాడారు. మన వైఖరి ఎలా ఉండాలి? ఒకరితో మనము మాట్లాడుచుట కానీ, ఒకరితో మనం ప్రవర్తిస్తున్న కానీ మన వైఖరి అనేది మృదువుగా ఉండాలి, పొలైట్నెస్ ఉండాలి, లేదా సౌమ్యత అనేది మనలో కనబడాలని పౌలు మనకి ఇక్కడ ఆదేశిస్తున్నాడు. అంతేకాకుండా ఇతరుల తప్పులను సహిస్తూ దయగల వినయపూర్వకమైనటువంటి సహనశీలత అనేది మనము అర్థం చేసుకోవాలి. కనుక ఇతరుల తప్పులను సహించే దయగల, రెండవది వినయపూర్వకమైన, ఆ తర్వాత సహనశీలత అనే అర్థాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన ఇతరులతో సహనంతో ఉన్నామా? అందుకే యాక్షన్కు మన రియాక్షన్ ఎలా ఉంటుంది, క్రియకు ప్రతిక్రియ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. కనుక మన ప్రతిక్రియ ఎలా ఉంటుంది? ఒకరు మన పట్ల మనని కించపరిచిన, మాటల చేత బాధపెట్టిన మన ప్రతిక్రియ ఎలా ఉండాలి? అందుకే ఇక్కడ మన ఇతరులతో సహనం కలిగి ఉంటున్నామా? ఇతరుల పట్ల సహనం కలిగి ఉన్నామా? మన ఇతరుల పట్ల వినయంగా నడుచుకుంటున్నామా? మనం ఇతరులను క్షమిస్తున్నామా అనేటువంటి ప్రశ్నలు మనం ప్రశ్నించుకోవాలి. సౌమ్యత అందరికీ స్పష్టంగా కనిపించేలా అనే విషయాన్ని ఇక్కడ రాబడదు. ఆ వచనం చదివినట్లయితే ఇక్కడ మీ సహనం సకల జనులకు తెలియపరచుడు, మీ సహనాన్ని సకల జనులకు తెలియపరచుడు అనగా మీరు ఇతరులతో సహనంగా ఉన్నారని మీరు ఒకసారి పరీక్షిస్తూ మీ సౌమ్యత అందరికీ స్పష్టంగా కనిపించాలా చూడాలి. కనుక ప్రతీకారం తీసుకోకుండా అన్యాయానికి లేదా దుర్వినియోగానికి లొంగిపోయే వ్యక్తిలో సహనాన్ని కూడా సూచిస్తుంది. కనుక వినయంతో కూడేటువంటి దయగల సహనాన్ని మనం కలిగి ఉండాలి. కనుక కొన్నిసార్లు మనం సహనంగా ప్రవర్తిస్తాం, మనం కొన్నిసార్లు నమ్రతగా ఉంటాం, వినయంగా ఉంటాం. అది మన బలహీనత కాదు. కొన్నిసార్లు ప్రజలు దాని యొక్క బలహీనతగా ఆసక్తి తీసుకొని మన పైన ఎత్తనం చేయడమో, గద్దించడమో, గట్టిగా మాట్లాడడం కాదు. గట్టిగా మాట్లాడడంతో మాత్రాన ఆ వ్యక్తి కోపపడడం కాదు, ఆ వ్యక్తి మరి సహనము. కనుక కొన్నిసార్లు మనం అర్థం చేసుకున్నాం. అందుకే వీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అన్నమాట. కనుక మన అది బలహీనత కాదు, మనం చేతకాని వాళ్ళని కాదు, కానీ ప్రభుని బట్టి మనం అలా నడుచుకుంటున్నాం. చూడండి సామెతలు 14 మృదువైన మాట కోపం చల్లార్చును, నొప్పించు మాట
కోపం రేపు కనుక మన మాటలో మృదువు అనేది ఉండాలి, మన మాటలో నమ్రత అనేది ఉండాలి, వినయం అనేది ఉండాలి, సహనశీలత అనేది ఉండాలి, వినయం అనేది కనబడాలి. అదే ఇక్కడ పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఇంట్లో కానీ, సంఘంలో కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, స్నేహితులతో మాత్రమే కాకుండా మన పొరుగు వారు కానీ, మన సహా ఉద్యోగులతో కానీ మనం సున్నితమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఎలాంటిది? సున్నితమైనటువంటి స్ఫూర్తితో మనం ప్రదర్శించాలి. ఎందుకంటే ఈ లోకానికి మీరు భిన్నంగా ఉండాలి. మనం ఈ లోకానికి భిన్నము. ఈ లోకంలో దేవుడు మనకు పిలుస్తున్నాడు కనుక మన యొక్క క్రియ కానీ, మన యొక్క ప్రతిక్రియ కానీ, మన యొక్క ప్రవర్తన కానీ అది భిన్నంగా ఉండాలి. కనుక సున్నితమైనటువంటి స్ఫూర్తితో మనం ప్రదర్శించాలి. అది చాలా ఇంపార్టెంట్. కనుక సౌమ్యత అందరికి కనబడినటువంటి, అంతేకాకుండా ప్రజలు మనల్ని చూసినప్పుడు వారు సున్నితమైనటువంటి ఆత్మ చూడాలి, మరియు నమ్రత అనేది వారికి కనబడాలి. ఇది సాక్ష్యంలో భాగంగా తీసుకోవాలి. 5వ వచనం ఆ విషయం. 6వ వచనం, ఇది 6వ వచనం ఇంపార్టెంట్. 6వ వచనం చాలా, దేని గురించి చింతపడకూడదు, డోంట్ బి యాంగ్షియస్ అన్నమాట. అంటే దేని గురించి చింతపడకూడదని ఆ 2వ భాగంలో మరి మీరు ప్రార్థన చేయడని 3వ భాగంలో ఆయన 7వ వచనంలో ఆయన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. చింత కనుక మనం ఎందుకు చింతిస్తాం అని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఎందుకు చింతిస్తామంటే దానికి కారణాలు ఏమవచ్చు, కానీ నేను ముఖ్యంగా 3 కారణాలు చెప్తాను. మొట్టమొదటిగా మనం ఎందుకు కారణిస్తామంటే, మనం ఎందుకు చింతిస్తామంటే దాని మొదటి కారణం ఏంటంటే, మనము ఎందుకు చింతిస్తామంటే మనకు భవిష్యత్తు తెలియదు. అది మనం చింతిస్తాం, అయ్యో రేపు ఏమైతుందో. మనకు భవిష్యత్తు తెలియదు కనుక మనం చింతిస్తాం. నిజమే, వాస్తవం. ఒకవేళ భవిష్యత్తు తెలిస్తే మనం చింతించాం. కనుక భవిష్యత్తు తెలియదు కనుక మనం ఎప్పుడు దిగులుగా, చింతగా ఉంటాం. అన్ని ఉన్నా కానీ లేని వారిగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, కోల్పోయినట్టుగా దేవసరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవసరికి రావాలి. చింతలని గేటు బయటనే వదిలేసి రావాలి. సంఘంలో మీ చింతలు, మీ సమస్యలు, మీ యొక్క బాధలు తీసుకురాలి. కనుక దేవసరికి ఉన్నప్పుడు దేవుని వాక్యం జాగ్రత్తగా వినేవారమై ఉండాలి. చింత ఎందుకంటే మనం భవిష్యత్తు లేదు మొట్టమొదటిగా. రెండో చూసినట్లయితే మనం ఎందుకు చింతిస్తామంటే మనకు సరిపోయిన విశ్వాసం లేకపోవడం, అనగా మన విశ్వాస విషయంలో బలహీన, దేవునిపై ఆధారపడకపోవడం, మన సొంతంగా ప్రయత్నించడం, ఏదో సాధించాలి, సంపాదించాలి, దేవుని పక్కన పెట్టి ఏదో గొప్ప పేరు పొందాలని ప్రయత్నిస్తాం. అది తప్పు. ఈ జీవితంలో దేవుడు ఒకవేళ లేనట్లయితే నువ్వు ఏ పని చేసినా కానీ దానికి విజయం అనేది రాదు, సఫలం అనేది దొరకదు. కనుక నాకు వేరుగా ఉంది, మీరు ఏమీ చేయలేదు. యోహాను సువార్త 10:5 చివరి భాగంలో రాయబడింది. అందుకని రెండో కారణం ఏంటంటే మనలో విశ్వాసము, సరిపోయిన విశ్వాసం లేకపోవడం. విశ్వాసం గురించి గొప్పగా మాట్లాడతాం, విశ్వాసం అని చెప్పుకుంటాం, కానీ ఆవగింజంత విశ్వాసం మనలో లేదు. ప్రభు అంటున్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా నీ కొండలు వెళ్ళి సముద్రంలో పడమంటే పడును. కానీ మనం ఎంత గొప్పగా చెప్తామంటే మన విశ్వాసం గురించి నాకు కొండంత విశ్వాసం ఉందంట. నా విశ్వాసం కొండంత విశ్వాసము, కానీ ఆవగింజం కూడా కలిగించలేకపోతున్నాను. దయ్యం పట్టిన వాళ్ళని చూడగానే చెమటలు వస్తుంది, అయ్యో వాళ్ళు మన పైన పడతలేము. విశ్వాసంలో ప్రార్థించాలి, వాక్యం చదవాలి. కనుక రెండోది ఏంటంటే సరిపోయేంత విశ్వాసం లేకపోవడం. మూడో కారణం చూసినట్లయితే, మూడో కారణం మనం ఎందుకు ఈ యొక్క చింత అనేది ఎందుకు కలుగుతుందంటే మనం ఇతరులతో పోల్చుకుంటాం. ఏదైతే మనకు లేదో, ఏదైతే వారికి ఉన్నదో దాని గురించి మనం పోల్చుకుంటాం. కంపారిజన్ అంటుంటుంది. కంపేరింగ్, నేను ఆయన కంటే గొప్ప, నేను ఆయన కంటే బాగా చెప్తా, నాకు ఇది తెలుసు, అది తెలుసు అనుకుంటే ఒక గర్వము, ఆకారం అనేది మనం చోటు చేసుకున్నప్పుడు దేవుని దృష్టి అప్పుడు మనం పడిపోతాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మరి వాళ్ళు ప్రసిద్ధులు కావచ్చు, మామూలు సామాన్య విశ్వాసులు కావచ్చు, ఒకవేళ అలాంటి ఆలోచన నాకు వచ్చినట్లయితే, నేను బెటర్ దెన్ వేరే వ్యక్తి అన్నట్టు ఆలోచన వచ్చినట్టు ఆ క్షణమే దేవుని దృష్టిలో నేను పడిపోయాను. మనుషుల దృష్టిలో భవిష్యత్తు గొప్పగా కనబడవచ్చు, కానీ అలా కంపారిజన్ ఎప్పుడు చేయకూడదు. మనం ఒకరిని కాపీ కొట్టకూడదు, వారు మనల్ని కాపీ కొట్టాలి. అలాగే జీవితం అంతా ఒకరిని కాపీ కొడుతూ ఒకలాగా చేయడము, ఒకలాగా యాక్ట్ చేయడము, ఒకలాగా ప్రవర్తిస్తారని ఇంకా నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, ఎప్పుడు ఆ స్థాయిని ఎదగలవు. మనం ఎదుగుతూనే ఉండాలి. ప్రజలు మనం చూసి నేర్చుకోవాలి. ప్రజలను నేర్చుకోవాలి అంటే లేదు, తప్ప అలాగే లేదు. కానీ కొన్ని విషయాల్లో మనం ప్రతిసారి కంపారిజన్ చేయడం సరైనది కాదు. అందుకే ఈ యొక్క చింత అనేది, ఎందుకంటే వారి బుద్ధి మనకు లేదు అనే ఒక బాధ మనలో ఉంటుంది. బాధతో మనం ఉంటాం, చింతతో దిగులు పడుతుంటాం.
కనుక దేని గురించి చింతించకూడదు. చూద్దాం ఆ వచనం చదువుతాం. దాని అర్థం ఏంటంటే చిరాగ్గా లేదా చింత దేవుని జ్ఞానము సార్వభౌమాధికారానికి లేదా శక్తిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుంది. గమనించాలి. చిరాకు లేదా చింత ఈ రెండు కూడా దేవుని యొక్క జ్ఞానము సార్వభౌమాధికారం లేదా శక్తిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఎందుకు నువ్వు చింతిస్తున్నా, ఎందుకు నువ్వు ఎల్లప్పుడూ చిరాకు ఉంటున్నావు అంటే దేవుని పైన నీకు దేవుని శక్తిపై నీకు నమ్మకం లేదు. అలాగా దేవుని శక్తిపై నమ్మకం లేకపోవడం కాదు. చిరాకు ఉంటారు, చింతిస్తుంటారు. కనుక ఆందోళన అనగా ఆందోళన యొక్క సవాళ్ళు ఎన్నో ఉండొచ్చు. చూసినట్లయితే జీవితంలో ఆందోళన యొక్క సాధారణ మూలలు మనము దాని ప్రభావం చూస్తాం. ఎన్నో జీవితం అనేది సవాళ్ళను కూడిన జీవితం. ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి మనం ఉంటాం, అన్నింటిని అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళడమే అదే జీవితం. కనుక నిలిచిపోవడము ఆగిపోవడం అనేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ముందు సాగుతూనే ఉండాలి. సమస్యలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా అవి మనల్ని ఆపకూడదు. పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనం పరిస్థితులను కంట్రోల్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కనుక ఆ యొక్క ఆందోళనని మనం ఎలా జయించాలంటే ఆందోళనని మనం ప్రార్థనతో భర్తీ చేయాలి. చింతించే బదులుగా మనం ప్రార్థనతో దాన్ని ఏం చేయాలి? ఓడించాలి, జయించాలి. కొన్నిసార్లు మన చింతలో ఉంటాం, మన ఆలోచన రాదు, వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, గదిలోకి వెళ్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, దేవుని అంటుదాం, దేవుడు చెప్తాం అనే ఆలోచన కూడా రాదు. వాళ్ళు ఒంటరిగా చింతిస్తుంటారు. కనుక ఈ చింత అనేది మనం దాచిపెట్టలేదు, ముఖం పైన కనబడుతుంది. కొన్నిసార్లు వాళ్ళు ఎందుకు దిగులుగా ఉన్నాం. నెహెమ్యా కూడా అవును కదా, నెహెమ్యా అధ్యాయం 1 చూసినట్లయితే నెహెమ్యా ఎలా ఉన్నాడు? దిగులుగా ఉన్నాడు. ఏమైందని అడిగాడు రాజు. అప్పుడు చెప్పాడు. కనుక దాన్ని మనం దాచలేము. నువ్వు ఎంత ఘటన నవ్వినా, ఎన్ని డ్రామాలు చేస్తే కానీ బయటకు వస్తుంది. 10 మందిని కనిపించుకోవడానికి ఎన్నో డ్రామాలు చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది, లోపల కాలుతా ఉంటుంది, లోపల మండుతూ ఉంటుంది. కానీ అది బయటకు వచ్చేస్తుంది. అందుకే వాంతి అందరూ పెద్దలేమడు, తప్పు వచ్చినా తల్లిని వచ్చినా ఆగదండి. కనుక ఇది కూడా అలాంటి చింత అనేది మన ముఖంపై స్పష్టంగా కనబడుతుంది. అది కొద్దిమంది చదవగలరు, చూడాలి. ఆందోళన లేదా చింతను మనం ప్రార్థనతో భర్తీ చేయాలి, ప్రార్థించాలి. చింతించే వల్ల ఏం కాదు, వెళ్ళి దేవుడిని అడగాలి. ప్రభావ చింత సమస్య వచ్చింది, కష్టాలు ఉన్నవి, మీరే సాయం చేయండి, మార్గం చూపండి అంటే దేవుడు ఏదో ఒక విధంగా మనకు ఒక మార్గాన్ని చూపుతాడు. కనుక ప్రార్థన అనేది మన చింతను తగ్గిస్తుంది. అనగా ఎలా తగ్గించగలరు? అలాంటి సామర్థ్యం ప్రార్థనలో ఉంది. ప్రార్థన కృతజ్ఞత మరియు మన యొక్క ప్రార్థన దేవుడికి తెలియచేయాలని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. కనుక ప్రభువులు ఆనందించడం అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడము. చింతకు విరుగుడు ఏదంటే వాక్య ధ్యానం. చింతకు విరుగుడే వాక్య ధ్యానం. వృద్ధాపంలో ఉన్నవారు మనం చూస్తున్నారు. కొంతమంది వృద్ధాపంలో ఉన్నవారు మరి ఏం చేస్తారు? యోగా చేస్తుంటారు, మెడిటేషన్ చేస్తుంటారు, ఎక్కడెక్కడ ఒక కేరళకి వెళ్తారు, ప్రాంతాలకు వెళ్తారు, ఇక్కడ దూరం వెళ్ళి వాళ్ళు ఎందుకు అలా అంత దూరం వెళ్ళి ఆ ధ్యానం చేస్తుంటారంటే చింత నుండి, ఈ యొక్క అలసట నుండి, ఈ జీవితం నుండి, అనగా జీవితం నుండి కొంచెం విశ్రాంతి పొందుకోవడానికి తీర్థయాత్రలు చేస్తుంటారు. తర్వాత ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. కానీ అలా చేయడం వల్ల రాదు. వాక్యం ధ్యానించడం వల్ల, ప్రార్థించడం వల్ల చింతకు విరుగుడు అదే. చింతకు విరుగుడు ఏంటి? వాక్య ధ్యానము, ప్రార్థన జీవితం. ప్రతిదానికి విరుగుడు అనేది ఉంది, దీనికి కూడా విరుగుడు అనేది ఉంది. అది దేవుని వాక్యం. చూడండి, దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. మత్తయి రాసిన సువార్త 6:25-34 రాబడింది. మనము చింతించకూడదు. చింతించడం అనేది ఒక పాపం, దేవుని దృష్టిలో పాపం. చదవండి, మత్తయి 6:25-34 అందరూ చదవండి, జాగ్రత్త వినండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టల్లో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాగా? మీలో ఎవడను చింతించడం వలన తన ఎత్తును ఇంకోటి ఎక్కువ చేసుకున్నాడు. వస్త్రము గురించి మీరు చింతింపనేలా? అడవులలో ఎలా ఎదుర్చున్నావో ఆలోచించుడి అని. అవి కష్టపడవు, ఉడకవు,
అయినను తన వైభవ తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. ఈ రెండు రేపు పొయ్యిలో వేయబడు అడిగి దేవుడి ఇలాగూ అలంకరించినదా అల్ప విశ్వాసారా నీకు మరీ నిశ్చయముగా వస్త్రంలో గమింపజేయము కదా. చాలా చూసినట్లయితే ప్రభు చింత గురించి మనకు వివరిస్తున్నారు, కంపారిజన్ చేస్తా ఉన్నారు. కనుక ఆకాశ పక్షులతో కానీ మరి పుష్పములతో కానీ గడ్డితో పోల్చి కనుక మనము చింతించకూడదు. కానీ మనం మొదట తన నీతిని రాక్షను వెతకాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుతామో అని మనం చింతపడకూడదు. కానీ ఆయన యొక్క నీతిని రాక్షను వెతకమని కూడా ఆజ్ఞాపిస్తున్నారు. కనుక చింత గురించి నేర్చుకుని రెండో భాగం అది వచ్చిన చాలా ప్రార్థన విజ్ఞాపన అనగా ప్రార్థన యొక్క శక్తి గురించి అవసరం. ప్రార్థన చేయడానికి క్రమశిక్షణతో ఉండడం అనేది చాలా అవసరం. ప్రార్థన చేయడానికి క్రమశిక్షణతో ఉండడానికి మనము సహాయపడే రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రార్థనలో క్రమశిక్షణ ఉండాలి. మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన చేయడానికి క్రమశిక్షణ. మొట్టమొదటి ఏంటంటే మన ప్రార్థన సమయాన్ని ఒక ప్లాన్ చేసుకోవాలి, ఒక షెడ్యూల్ ఉండాలి. ప్రార్థన ఒక సమయాన్ని పెట్టుకోవాలి. కనుక ప్రార్థన సమయాన్ని ఒక ప్లాన్ చేసుకొని ప్రార్థించాలి. కనుక కొంతమందికి ఈ ప్లాన్ ఏముండదు, ఎప్పుడంటే అప్పుడు వీలైనప్పుడు చేసుకుంటుంటారు. మంచిది, కానీ ఒక క్రమశిక్షణ ఉండాలి. ప్రార్థన కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి. లేవడానికి, తినడానికి, పడుకోవడానికి ప్రతిదానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. అందుకే ప్రార్థన కూడా ఒక క్రమశిక్షణ ఉండాలి. దాని గ్రంథంలో చూసినట్లయితే దానియేలు బొమ్మాలు ప్రార్థించేవాడు, సమయం తీసుకొని సమయాన్ని సెట్ చేసుకొని ప్రార్థించేవాడు. దావీదు దేవుని 7 సార్లు ఆయన స్తుతించేవాడు. అంత గొప్ప వ్యక్తులు. రెండవ చూసినట్లయితే ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలి వచ్చేది కాదు, ప్రార్థన నేర్పితే రాదు, నేర్చుకోవాలి. ఇతరులు ప్రార్థిస్తున్నగా మనం జాగ్రత్తగా వినాలి. వారి పదజాలమే కావచ్చు, వారి ప్రార్థన చేసే పద్ధతి కావచ్చు. అందుకే శిష్యులకు ప్రభు ప్రార్థన నేర్పించాడు. ఎందుకు? వారికి విద్య లేని పామరులు, వారి చదువురాలు కనుక ఎలా ప్రార్థించాలో ఒక మోడల్గా ఇచ్చాడు, ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ ప్రార్థన సంఘాలు చేసుకుంటూ ఉంటారు. చివరిలో ప్రార్థన చేసి సంఘంలో ప్రార్థన చేసి వచ్చి అని చెప్పుకుంటారు. అంతకంటే శ్రేష్టమైన ప్రార్థన నువ్వు చేయగలవు. దేవుడు అటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. వాక్యం ఉన్నది మన చేతిలో. కనుక ఏదో కొత్త ప్రార్థన చేసుకొని నా ప్రార్థన అయిపోయినప్పుడు సరైనది కాదు, అది సరైనది కాదు. కనుక ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. క్రైస్తవుడు అనబడిన ప్రతి వ్యక్తి ప్రార్థించడం అని నేర్చుకోవాలి. చదువు రాకపోవచ్చు, రెండో విషయం భయం చదవడం తెలియకపోవచ్చు, పర్వాలేదు. కానీ కనీసం ప్రార్థన చేయడానికి చదువు అవసరం లేదు. నేను ప్రార్థన చేయాలంటే నాకు చదువు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతరులు ప్రార్థన చేస్తుండగా నేను నేర్చుకోవచ్చు. ఊళ్ళో వెళ్ళండి, కొంతమంది వాళ్ళ వృద్ధాపమైనటువంటి వృద్ధులు వాళ్ళు చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుంది. చదువు రాదు వాళ్ళకి, కానీ వాళ్ళ ప్రార్థన ఎంత అద్భుతంగా, వినడానికి ఎంత ఇంపుగా, సొంపుగా, ఎంతో ప్రభావితం చేసే ప్రార్థనలు వాళ్ళు చేస్తారు. మన ప్రార్థనలో చింతపలుకులేదు ప్రార్థన మన అలాంటి చింతపలుకుతో కూడిన ప్రార్థన, సూక్ష్మమైన ప్రార్థన, సున్నితమైన ప్రార్థన మనం చేస్తుంటాం. మనం ఎందుకు ప్రార్థించాలి అని చూసినట్లయితే 3 విషయాలు చూద్దాం. మొట్టమొదటి 6వ వచనంలో ఏం రాబడింది? ప్రార్థన కష్ట సమయాలకు శక్తిని అందిస్తుంది. జ్ఞాపకం, ప్రార్థన కష్ట సమయాలకు శక్తిని అందిస్తుంది. మనము బలహీనులను, ఆ వాస్తవం మనం తెలుసుకోవాలి. రెండవది, మన కష్టాలకి సర్వసాధారణంగా వస్తుంటవి, కానీ కష్ట సమయాల్లో శక్తిని మనకు అందిస్తుంది. అందుకే మనం ప్రార్థించాలి. కొద్దిమంది కష్టాలు వచ్చిన తర్వాత ప్రార్థిస్తారు, కొద్దిమంది కష్టాలు రాకముందే వారు ప్రార్థిస్తుంటారు. కనుక కష్ట సమయాల్లో మన శక్తిని అందిస్తుంది. అందుకే ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయాలి. అందుకే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. నేను అడగడం చేయకూడదు. ఎంతమంది మీరు ఉదయం వేసి ప్రార్థించారు, టైం చదివారు, అది మీకే తెలుసు. కొన్నిసార్లు మర్చిపోయి ఉండొచ్చు. అలాంటి మర్చిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అయ్యో ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయకుండా అన్నం మీదే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడు జ్ఞాపకం చెయ్యు, నేను ప్రార్థన చేయలేదు కదా అని చెప్పి స్టాప్ అయ్యి అది ఇక్కడ సగం నోటిలో సగం గొంతులో ఉండేది. అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు. ఇది విచిత్రం. కనుక
ప్రార్థన అనేది మన కష్ట సమయాల్లో శక్తిని అందిస్తుంది కనుక మనం ప్రార్థన చేయాలి. కష్టాలు వచ్చినప్పుడే కాదు, అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మనం ప్రార్థించాలి. కనుక దేవుడి శ్రద్ధ వహించడానికి మనము దేవుడి శ్రద్ధ వహించడానికి చిన్నదని కాదు, పెద్దదని కాదు, కానీ ఆయన మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన వింటాడు. దేవుడు అంటే ఇది చిన్న విషయం పెద్ద విషయం అని అనకూడదు. అనగాలి చిన్న విషయం ఎందుకు దేవుడు చెప్పాలి, ఎందుకు చిన్న విషయం దేవుడు ఎందుకు తినాలని కాదు, ప్రతి విషయంలో రాయబడదు. కనుక విశ్వాసం యొక్క వీరుల యొక్క పట్టికలు చూసినట్లయితే వారు కష్ట సమయాల్లో ఎలా ప్రార్థించారు చూడండి. మొట్టమొదటిగా దానియేలు చెప్తాను వినాలి కనుక. దానియేలు గురించి మనం చూసినట్లయితే దానియేలు ప్రార్థన చేశాడు. ఎప్పుడంటే సింహాల గృహంలో నుండి బయటపడ్డాడు. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు సింహాల యొక్క నోటిని కట్టివేశాడు. ఆ సింహాలయానికి ఎలాంటి హాని చేయలేదు. ఆ గృహాల నుండి సురక్షితంగా బయటకు వచ్చాడు. చూసారు ప్రార్థన యొక్క శక్తి ఎంత బలమైంది. ఇది నిజమే బైబిల్లో రాయబడింది. ఆ సింహాలు ఎలా ఉన్నాయంట, ఆకలితో ఒక వ్యక్తిని సింహం గృహాలు వేయాలంటే అది ఒక రోజు 2 రోజుల ప్లాన్ కాదు, 6 రోజుల నుండి వస్తుంటుంది ప్లాన్. వాటికి అన్నం పెడతారు, ఆకలిగా పెడతారు. ఎందుకంటే అలా సింహం గృహాలు వేయగానే అది ఒకే దెబ్బతో పంచతో చంపి తినాలి కనుక వాటికి ఆహారం పెట్టరు, వాటిని అలాగే ఆకలిగా ఉంచుతారు. అప్పుడు ఆ సింహం గృహను దానిని వేసినప్పుడు ఆ సింహాలు ఆయన ఏమి చేయలేకపోయి, ఎందుకంటే దేవుడితో కడుగం పెట్టుకొని నిలబడింది. అవన్నీ కూడా ఆయన మౌనంగా ఉన్నవి, ఆకలిగా ఉన్నవి కానీ మౌనంగానే ఉన్నాయి. ఎందుకంటే దేవుడే ఆయనను కాపాడాడు. కనుక ప్రార్థన యొక్క శక్తి చూడండి. సింహాల గృహ నుండి ఆయన ఎలా బయటపడ్డాడు ప్రార్థన మాత్రమే. రెండో వ్యక్తి గురించి బయట ఏం చెప్తుందో చూద్దాం. మరి తెలుసు యోన ప్రార్థించినప్పుడు మరి గొప్ప చేప కడుపులో నుండి విడిపింపబడ్డాడు. ఆ చేప వానికి అనగా ఆయన వాన్ చేసి ఆ యొక్క ఒడ్డున పారవేసింది. చేప అది ప్రత్యేకంగా చేయబడినటువంటి ఒక తిమింగలం లాంటి పెద్ద చేప. కనుక అలాంటి చేప కడుపులో ఉండి యోన ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నారు. ప్రార్థనకు ఒక స్థలం అనేది ఉండదు. కొంతమంది హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అలాంటి ఆలోచన ఎలా ఉంటాయంటే, నేను ఆ మూలకి వెళ్ళి ప్రార్థించుకుంటే పోయినసారి అక్కడ ప్రార్థించాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను చివరిసారి అక్కడ ప్రార్థించాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. కనుక చేప కడుపు నుండి ప్రార్థించినప్పుడు కూడా దేవుడు అనే ప్రార్థన విన్నాడు. చూసారు ప్రార్థన శక్తి ఎంత బలమైన, ఒకసారి ఆలోచించండి. వినడానికి చక్కగా ఉంది కానీ ప్రాక్టికల్ గా చేసినప్పుడు తెలుస్తుంది. అంతేకాకుండా పేతురు గురించి బైబిల్ ఏం చెప్తుంది చూడండి. పేతురు జైల్లో ఉన్నప్పుడు ఆయన చెరసాల ఉండి ప్రార్థించినప్పుడు మరి ఒక దేవదూత ద్వారా ఆయన విడుదల చేయబడ్డాడు. దేవదూత వచ్చి ఆయనను విడుదల చేసి బయటికి తీసుకొచ్చింది. ప్రార్థన సంఘమంతా ప్రార్థిస్తున్నారు, మరి పేతురు కూడా ప్రార్థన చేశాడు. అద్భుతంగా ఆయన చెరసాల నుండి బయటకు వచ్చాడు. ఎంత అద్భుతం. అంతేకాకుండా ఇంకో వ్యక్తులు చూద్దాం. పౌలు శీలలు ప్రార్థించారు. వాళ్ళు చెరసాల ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు బద్దలయ్యాయి, భూకంపం వచ్చింది. వారు ఆ భూకంపం ద్వారా అక్కడ రక్షింపబడ్డట్టుగా చూస్తున్నారు. జైలు రక్షణ పొందారు. ప్రార్థన చూడండి ఎంత బలమైంది. అలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగి ఉన్నావా? నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? అవును, నేను ఒకసారి ప్రార్థించాను, దేవుడి కార్యం చేశాడని చెప్పగలవా? నువ్వు లేక ఇతరులకు చేసిన కార్యాలు చెప్పుకుంటూ బ్రతుకుతావా? నీ జీవితంలో ఇలాంటి కార్యం ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? నువ్వు చెప్పగలవా? కనుక ప్రార్థన యొక్క శక్తిని రోజు మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ప్రార్థన కోసం నడపలేకపోతున్నాం. రెండో భాగంలోకి వెళ్తాం. అదే వచనంలో ప్రార్థన అనేది సమస్యాత్మకమైన సమయాల్లో శాంతిని అందిస్తుంది. మొట్టమొదటిగా ప్రార్థన అనేది ఎప్పుడు మనకు ఇస్తుందంట? ప్రార్థన అనేది కష్ట సమయాల్లో శక్తిని అందిస్తుంది. రెండో చూసినట్లయితే ప్రార్థన అనేది మనకు సమస్యాత్మక సమయాల్లో శాంతిని అందిస్తుంది. అనగా మనం సమస్యలో చిక్కుపడ్డప్పుడు, సమస్యలతో కొట్టమిట్టున్నప్పుడు మన ప్రార్థనకు దేవుడితో ప్రార్థిస్తాం. అందుకే నేను పదే చెప్పేది ఏంటంటే, నీ ప్రతి సమస్యకు దేవుడి యొక్క సమాధానం ఉంది. దేవుని యొక్క సమాధానం ఉన్నది. నీ ప్రతి ప్రశ్నకు దేవుని యొక్క జవాబు దొరుకుతుంది. నీ ప్రతి సమస్యకు దేవుని యొక్క సమాధానం ఉంది కనుక నువ్వు దేవుని దగ్గర నీ సమాధానం మనుషులతో కాదు దేవుడితో చెప్పుకో. దేవుడు తప్పకుండా దాన్ని సహాయం చేస్తాడు. కనుక ప్రార్థన సమస్యాత్మకమైన సమయాల్లో శాంతిని ఇస్తుంది కనుక మొట్టమొదటిగా చూస్తాం. దయచేసి వాక్యం రోమా 5:1 వచనము.
రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున ఆ ఆ ఆ చాలు ప్రార్థన చూసిన అంటే విశ్వాసం ద్వారా దేవునితో మనం శాంతి వస్తుంది కనుక అతనికి ఏంటంటే మనం విశ్వాసం ద్వారా దేవునితో మనం శాంతి కలిగి ఉంటాం. అందుకే ఇక్కడ మన విశ్వాసం ద్వారా దేవునితో మనకు శాంతి అనేది వస్తుంది కనుక దేవుని మీద మన విశ్వాసము కలిగి ఉండాలి. శాంతి సమాధానం రావాలంటే మన ప్రార్థన ప్రతిఫలం రావాలంటే మనలో విశ్వాసం కూడా ఉండాలి. అలా విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరిచింది కనుక నీలో విశ్వాసం అనేది ఉండాలి. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి. సందేహంతో ప్రార్థించకూడదు, సంశయంతో ప్రార్థించకూడదు. రెండో చూసినట్లయితే ప్రార్థన శక్తి ద్వారా దేవుడు శాంతి వస్తుంది కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దాని శక్తి ద్వారా దేవుడు శాంతిని ఇస్తాడు. అవును, ఫిలిప్పీ ఎప్పుడే చదివాం కదా 4:6 కనుక మనకు శాంతి రావాలంటే సమాధానం రావాలంటే మన ప్రార్థన శక్తి ద్వారా వస్తుంది. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా దేవునితో శాంతి వస్తుంది. రెండవది ప్రార్థన శక్తి ద్వారా దేవుని శాంతి వస్తుంది. అంతేకాకుండా మూడో చూసినట్లయితే క్రీస్తు తిరిగి పరిపాలించినప్పుడు కూడా భూమి మీద శాంతి వస్తుంది. అది ఎప్పుడంటే 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రకటన 19-20 అదే రాబడి దాని గురించి రాబడి అయితే మనం చూస్తాం ఏంటంటే నిజమైన శాంతి ఎప్పుడు వస్తుంది భూమి పైన అంటే యేసు క్రీస్తు తాను స్వయంగా వచ్చి రెండో రాకడ జరిగినప్పుడు ఆయన భూమిపై ఆయన రాజుగా ఉంటూ పరిపాలన చేసినప్పుడు ఆయన నీతితో సమాధానంతో శాంతితో భూమి పైన సమాధానం ఉంటుంది. అప్పటి వరకు మన శాంతి సమాధానం ఎక్కడ చూసిన యుద్ధాలు అదే కదా, యుద్ధాలు జరుగుతూనే ఉన్నవి, భూకంపం వస్తూనే ఉన్నవి, ప్రజలు చస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి అడిగాడు ప్రశ్న ఏమంటే మరి ఇంతమంది భూమి పైన ఉన్నారు కదా, భూమి ఎందుకు నిండడం లేదు అనగా ప్రజల చేత మరి చాలా కోట్ల మంది ఉన్నారు, అయితే భూమి ఎందుకు ప్రజల చేత నిండడం లేదు? చూడండి, 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధి రోగాలు వస్తుంటాయి. అప్పుడు ఎంతోమంది లక్షలు చనిపోతున్నారు కనుక మరి యుద్ధాలు చనిపోవడము, భూకంపంలో చనిపోవడము ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక దగ్గర రాయబడింది ఏంటంటే మనము ఒకవేళ ఈ సృష్టి దాన్ని డిస్టర్బ్ చేసినట్లయితే ఆ సృష్టి లేదా నేచర్ మనకి డిస్టర్బ్ చేస్తుంది. ఏమంటే డోంట్ డిస్టర్బ్ ద నేచర్ డిస్టర్బ్ చేయాలి అంటే మనం యొక్క నేచర్ వెనక యొక్క సృష్టి మనం డిస్టర్బ్ చేసినట్లయితే అది మనం డిస్టర్బ్ చేస్తుంది. కారణం ఏంటంటే దేవుడు కొండల్ని లోయల్ని అడుగుల్ని పెట్టాడు. మనుషులు దాన్ని నరికి పెద్ద పెద్ద మెడలు బిడ్డలు కట్టుకొని ఉండాలనుకుంటున్నారు కానీ దానివల్ల జలప్రళయం భూకంపంలో వస్తున్నది, ప్రజలు దాన్ని గుర్తించడం లేదు. కనుక ఇక్కడ అదే చూస్తున్నాం ఏంటంటే క్రీస్తు తిరిగి పరిపాలించిన భూమిపై నిజమైనటువంటి శాంతి అనేది వస్తుంది. అప్పటి వరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. చూస్తాం కదా, ఈ 2 విషయాలు నేను చూపిస్తాను ముందు ఉన్నది. 6వ దాంట్లో వాగ్దానం గురించి కాబట్టి 6వ 7వ వచనంలో కనుక ఇక్కడికి ముగిస్తున్న ఏంటంటే ఈరోజు చూసాం. ఈరోజు ఏంటంటే మొట్టమొదటిగా చింతించబడి, రెండవది ప్రార్థనలో నిలకడగా ఉంటుంది. కనుక చింతించడం వల్ల కలిగే దుష్ఫలితాలు చూసాం, ప్రార్థించడం వల్ల కలిగే సత్ఫలితాలు మనం చూసాం. కనుక ఇందులో ఏది శ్రేష్టమైందంటే ప్రార్థించడమే శ్రేష్టమైంది. చింతించడం వల్ల లేనిపోయిన రోగాలు అనారోగ్యాలు మనకు వస్తుంటాయి. కానీ ప్రార్థించడం వల్ల మన ఆత్మీయతతో క్షమాభివృద్ధి, మన ఆత్మీయంగా దైవికంగా దేవుడు మన పడతారు. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించుకుంటారు.